డెకరేషన్ చేయాల్సింది కానీ డెకరేషన్ చేయలే. ఇది మాత్రం బాగా వేశారు. దారిలో చక్కగా ఆకులు పరిచినట్లుగా. ఏం పరిచారు అక్కడ? బట్టలు మట్టలు, వారికి ఉన్నటువంటి వస్త్రాలను మట్టలను వారు పరిచినారు. చాలా చక్కగా కనపడుతుంది. ఎనివే, ఇలా చక్కగా డెకరేషన్ చేసుకుంటాం, చాలా సంతోషం. చేసుకోవాలి. అదొక మనకు ఉండేటువంటి పండగ వాతావరణం, ఉత్సాహం. అదొక ఉత్సవం లాగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. క్రైస్తవులటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏదో సామెత అంటారు, అది వదిలే, సామెతలు చెప్తే బాగోదు, కానీ ఇలాగనే ఎప్పుడు ఉండకూడదు. సంతోషం, దేవుడి సంతోషం ఇవ్వటానికి, ఆనందం ఇవ్వటానికి, పాపం నుంచి తప్పించడానికి ఈ లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఎప్పుడు కూడా మనం ఎలాగ ఉండాలి? దేవునిలో సంతోషం, దేవునిలో సంతోషం. చాలా చక్కగా చేశారు, చాలా సంతోషం. పోయినసారి మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను. మీకు ఒకే ఒక్క ఆదివారం చేశారు అసైన్మెంట్. మీకు ప్రతిసారి ఏం చేయాలి? చిన్నపిల్లలకి ఏం చేస్తారు? హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారు? టీచర్ చెప్పాలి. శైలజ, ఇప్పుడు కాదు, వెనకటి రోజుల్లో టీచర్లు ఏం చేసేవాళ్ళు? గట్టిగా మీరేం చేయాలంటే ప్రతి వారం నాకేం చేయాలి? మీరు ఏం చేయాలి? నేను చెప్పినటువంటి వాక్యాన్ని మరలా మీరు వినాలి. విన్నటువంటిది ఎక్కడ మీకు నచ్చింది, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటిది నాకు ఒక చిన్న క్లిప్ మీరు పంపించండి. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల అనేక మందిని మనం రీచ్ అవ్వడానికి బాగుంటుంది. అది మనకు ముఖ్య ఉద్దేశం. ఆ క్లిప్ కింద ఏం చేస్తామంటే ఎవరికి నచ్చిందో వాళ్ళ పేరు పెట్టి అక్కడ పెడతాం. అది చాలా చక్కగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలుగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు దేవుని సన్నిధికి రావడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రభు పనిలో పాల్గొనాలి. నా పని కాదు ఇది, నాకు కూడా దేవుడు అప్పగించేటువంటి పని, మీకు కూడా దేవుడు అప్పగించేటువంటి పని. సువార్తను ఏం చేయాలి? మనం అందరూ అంతటా సువార్త వినాలి. అప్పటి వరకు దేవుడు రారు అనేటువంటిది. దాని మీద రెండు రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. ఒక ఒపీనియన్ ఏంటంటే సువార్త అందరు వినేంత వరకు కూడా యేసు ప్రభువు సెకండ్ కమింగ్ అనేటువంటిది ఉండదు అనేటువంటిది. అంటే అన్ని మూలల, అన్ని ప్రాంతాలలో కూడా యేసయ్య గురించి వినాలి. ప్రతి చెవి కూడా యేసు గురించినటువంటి మాటలు వినాలి. ఇది ఒక ఒపీనియన్, మనందరూ తెలిసినటువంటిది. కానీ రెండవ ఒపీనియన్ ఏంటంటే రాకడ అప్పటి వరకు ఆగదు. అందరూ తెలుసుకునేటంటే వరకు రాకడ ఆగదు. ఎందుకని? దేవుని యొక్క వాక్యలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆ శ్రమల కాలంలో దేవుని యొక్క దూత దేవుని యొక్క సువార్తను ప్రపంచమంతా కూడా చాటి చెప్పుద్ది. దేవుని యొక్క దూత ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. అంటే శ్రమల కాలం ఎప్పుడు వస్తుంది? ర్యాప్చర్ తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలము స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఆ మధ్యలో శ్రమలు స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క దేవుని యొక్క దూత సువార్తను అంత ప్రచురము చేస్తుంది. మనకైతే చాలా టైం కావాలి. దేవుని యొక్క దూతకు అంత అవసరంలా. అలా ఒక రౌండ్ వేసేసి ఎవరెవరికి తెలుసు కదా దేవుని దూతకి ఎవరికి సువార్త వెళ్ళింది, ఎవరికి వెళ్ళలేదు. సువార్త విని కూడా వీళ్ళు వదిలిపెట్టబడినారు. కాబట్టి సువార్త ఇంకా విననటువంటి వాళ్ళు ఎవరు, యేసుని గురించి విననటువంటి వాళ్ళు ఎవరు, వారందరికీ కూడా సువార్త అందించాలని ఆ రీతిగా దేవుని యొక్క దూత వర్తమానం అందిస్తుంది. కాబట్టి ఈ రెండు ఒపీనియన్లు, దేవుని యొక్క వాక్యము అంతటా సువార్త ప్రకటించే వరకు రాకడ రాదనేటువంటిది. రెండవది ఏంటంటే సువార్త అనేటువంటిది ఆ యొక్క దేవుని యొక్క దూత అంతటా ప్రచురము చేస్తుంది. ఎప్పుడు? శ్రమల కాలంలో. శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమలు ఎప్పుడు వచ్చేటిది?
రాకడ అయిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు శ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు భయంకరటువంటి మహాశ్రమలు కలుగుతాయి. కాబట్టి ఈ టైంలో దేవుని యొక్క దూత వాక్యము అందరికీ అందిస్తుంది. కాబట్టి ఆ యొక్క వాక్యము మొదటి ఒపీనియన్ ప్రకారము మన వంతు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి చేరతీయాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు అందించాలి. అది మన యొక్క కర్తవ్యం. కాబట్టి మీరు ఆ యొక్క అసైన్మెంట్లో మీరు అందరూ కూడా పాలు భాగస్తులుగా ఉంటారా ఉండరా చెప్పాలి. ఉంటారా? నేను ఉంటా, మరి మీరందరూ ఉంటారు లేదా? వెరీ గుడ్. చేతులు ఎత్తట్లా, చాలామంది చేతులు ఎత్తండి బాగా పైదాకా. వెరీ గుడ్, అందరూ ఎత్తారు, చాలా సంతోషం. మీ చేతులన్నీ నా కళ్ళలోకి వచ్చినాయి, నేను కొట్టేసిన ఫోటో. కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతా, సరేనా? ఎనీవే, యేసయ్య ఆయన మినిస్ట్రీలో మనం చూస్తున్నాం. ఈ రోజు నుంచి ప్యాషన్ వీక్ అంటారు. ప్యాషన్ వీక్ అంటే యేసు ప్రభు వారి యొక్క చివరి భూమి మీద సంచరించి భూమి మీద గడిపినటువంటి చివరి వీక్ అన్నమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆయన యొక్క చివరి వీక్ అనేటువంటిది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన స్టార్ట్ చేసినటువంటి అనేక మందికి వాక్యం అందిస్తూ, అనేక మందితో మాట్లాడుతూ, గలిలయ సముద్ర తీరాన గలిలయ నుంచి అలాగన వచ్చి వాక్యం అందిస్తూ ఈ యొక్క ప్లేస్లో పామ్ సండే రోజున ఆ యొక్క జర్నీ అనేటువంటిది అది ముగుస్తుంది. ఎక్కడ ముగుస్తుంది అంటే మీరు ఇప్పుడు దాకా చదివినారు. ఏంటి ఆ గ్రామం పేరు? బేత్వనియా. ఆ యొక్క గ్రామము దగ్గర ఈ యొక్క యేసుప్రభు వారు వెళ్ళి ఆ ప్రాంతానికి, అనేకమైనటువంటి ప్రాంతాలకి వాక్యం అందించి ఈ ప్లేస్కి వచ్చేసి ఆయన బస చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది బేతనీ ఎక్కడ ఉంది అంటే యెరూషలేముకి 2.7 లేదా 2 మైల్స్ దూరంలో ఈ యొక్క బేతన్ అనేటువంటిది ఉన్నది. ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లేస్లో యేసుప్రభు వారికి ఇష్టలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరో వాళ్ళంటే 2 స్త్రీలు 1 పురుషుడు. ఎవరు ఆ పేర్లు చెప్పండి? మరియా, మార్తా, లాజరు. వీళ్ళు ఉండేటువంటిది ఈ ప్లేస్. సో యేసయ్య యొక్క ఈ యొక్క ప్లేస్లో ఇది ఆయన యొక్క ఫైనల్ వీక్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం 4 గాస్పుల్స్ చదువుకున్నాం. 4 గాస్పుల్స్లో కూడా యేసు ప్రభు వారి గురించినటువంటి ఆయన యెరూషలేములకు ఎంటర్ అయ్యేటువంటి ఈ మట్టలాదివారము సంబంధించినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 4 గాస్పుల్స్లో కూడా ఇది వక్కాణించి చెప్పినారు. కొన్ని విషయాలు మనం ఒక గాస్పుల్లో ఒక సువార్తలు ఉంటుంది, మరొక సువార్తలో కొన్ని ఉండదు. మీరు ఒక్కసారి మనం చూసినట్లయితే దీని యొక్క ఇంపార్టెన్స్ 4 గాస్పుల్స్లో కూడా 4 సువార్తల్లో కూడా దీన్ని రాసినారంటే చాలా ముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువారు ఆ యొక్క యెరూషలేములోకి వెళ్ళటం, ఆ గ్రామము దగ్గర నుంచి అలాగున ఆయన వెళ్ళి ఆయన చివరి వీక్ అనేటువంటి దాని గురించి, ఆయన అక్కడ గడిపిన దాని గురించి, అది ఎందుకు అది చేసినారు, ఆయన అలాగ వెళుతుండగా ప్రజలందరూ కూడా మట్టలు పట్టుకునేటువంటి వారిగా, ఆయన గాడిద పిల్ల మీద అలా వెళుతున్నప్పుడు ఆయనను హోసన్నా హోసన్నా అంటూ ఆయనను వెంబడించేటువంటి వారిగా ప్రజలు ఉన్నారు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ రాజుగా ఈ లోకానికి వచ్చి ఆ రాజు మనలైనటువంటి మన నిమిత్తము ఆయన మన శాపములను, మన యొక్క బాధలను, మన యొక్క కష్టములను తొలగించి మనం పొందుకోవాల్సినటువంటి ఆ యొక్క మరణాన్ని తొలగించడానికి ఆ రాజుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఈ యొక్క చివరి గడియలను, ఆ యొక్క వారాన్ని అక్కడ ఆయన గడిపినటువంటి వారుగా మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో ఆయన గురించి ఏం రాయబడి ఉంటుందంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే 3 సార్లు పరిశుద్ధుడు. అంటే ఆయన యొక్క పరిశుద్ధత ఎంత ఎక్కువ, ఆయన యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది. ఆ యొక్క డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలో పరిశుద్ధుడు 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 అంటే ఆయనకు మించినటువంటి పరిశుద్ధులు ఎవరు కూడా లేరు అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి
పరిశుద్ధుడు 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 అని ఎలాగూ చెప్పినారో 4 గాస్పెల్స్లో కూడా యేసయ్య యొక్క చివరి వారాన్ని అందరూ కూడా మెన్షన్ చేసేటట్టు వారుగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ యొక్క మట్టల ఆదివారం గురించి యేసు ప్రభువారు అలాగ వస్తున్నప్పుడు ప్రజలు ఆయన ఎలాగ వెంబడించినారో, బట్టలు పరిచినారో, గాడిద మీద ఆయన ఎక్కి వచ్చుతుండగా మట్టలు ఎలా పరిచి హోసన్నా 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 అంటే అర్థం ఏంటి? సేవాజ్, మమ్మల్ని రక్షించు రక్షించు, హెల్పర్స్, సేవాజ్ అనేటువంటి రీతిలో ఆ ప్రజలెట్టేటి వారు, చిన్నపిల్లలెట్టేటి వారు, పెద్దలెట్టేటి వారు అలాగ అరుస్తుండగా అక్కడటువంటి శాస్త్రులు పరిసలెట్టేటి వారు ఆ మాటకు వ్యతిరేకముగా మాట్లాడేటట్టు వారికి ఉన్నారు. పిల్లలందరూ కూడా అరుస్తుండగా అక్కడటువంటి వారు ఏం చేస్తారు? మీరు మత్తయి సువార్తలో మనం చూస్తాం. చూడండి, ఇందాక మనం చదివినటువంటి భాగంలో 21వ అధ్యాయం చూడండి. పదమూడు 14 నుంచి చదువమ్మా. 13 చూడండి, వాళ్ళు అనేటువంటి మాట ఏంటంటే ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయమని దేవాలయంలో కేకలు వేసిన చిన్నపిల్లలను చూచి వారు కోపముతో మండిపడినటువంటి వారిగా వారు, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు ఏమన్నారు? బాలుల యొక్కయు చంటి పిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి తిని చేస్తాను మాట మీరు ఎన్నడూ చదువులేదా? చూడండి, దేవుడిని ఏమంటున్నారు వీళ్ళు? ఆయన వస్తుండగా, యేసుప్రభు వారు వస్తుండగా హోసన్నా హోసన్నా హోసన్నా, మమ్మల్ని రక్షించు, సేవాజ్ అనేటువంటి రీతిలో వాళ్ళు అరుస్తున్నప్పుడు అక్కడటువంటి వారికి, శాస్త్రులటువంటి వారికి ఈయన రక్షకుడు అనేటువంటిది వారికి గ్రహించినటువంటి వారుగా ఉన్నారు. యేసు ప్రభు వారిని వారు మెస్సయ్యగా వాళ్ళు స్వీకరించలేదు. వాళ్ళ యొక్క ఉద్దేశము వేరు. కాబట్టి ఈ రీతిగా ఆ ప్రజలటువంటి వారు వీళ్ళు రాజు అనేటువంటి రీతిలో వాళ్ళు వీరిని రిసీవ్ చేసుకుంటుండగా వాళ్ళు తృణీకరించేటువంటి వారికి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్యాసేజ్ గురించి ప్రిమేట్ వాళ్ళారా, ఆయన చివరి వీక్ గురించి మనం అన్ని గాస్పెల్స్లో చూస్తున్నాం. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి గాస్పెల్లో కూడా ఆయన యొక్క చివరి వీక్ గురించి ఎక్కువగా మెన్షన్ చేయబడింది. అంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో 2/5వ వంతు గాస్పెల్ తన యొక్క రాసినటువంటి దాంట్లో ఆయన యొక్క ఫైనల్ వీక్ గురించి వక్కాణించి రాసినటువంటి వాడుగా ఉన్నాడు. అలాగనే మార్కు సువార్తలో మనం చూస్తే 3/5వ వంతు యొక్క చివరి వీక్ గురించి రాసినాడు మార్కు. లూక్ చూసినట్లయితే 1/3 1/3వ వంతు ఆయన దీని గురించి, యేసుప్రభు వారి యొక్క చివరి వీక్ గురించి ఆయన రాసినాడు. అయితే యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే ఆయన ఎక్కువగా దీని గురించి వ్రాసేటట్టు వాడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1/2 ఆఫ్ ద బుక్ యోహాను సువార్తలో యేసుప్రభు వారి యొక్క చివరి గడియల గురించి, అంటే చివరి వీక్ గురించి ఎక్కువగా మెన్షన్ చేసేటట్టు వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను యేసుప్రభు వారికి దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. యాజ్ ఇట్ ఈజ్గా అదంతటినీ కూడా యేసుప్రభు వారి గురించి యోహాను వ్రాసేటట్టు వాడుగా ఉన్నాడు. అలాగనే మనం చూసినట్లయితే ఈ 4 గాస్పెల్స్లో 89 అధ్యాయాలు ఉంటాయి. మొదటి చాప్టర్స్లో యేసయ్య మొదటి 30 years గురించి వ్రాసేటువంటిది. అలాగనే ఈ యొక్క 85 చాప్టర్స్లో లాస్ట్ 3.5 years గురించి యేసయ్య జీవితం గురించి వ్రాసినారు. 29 అధ్యాయాలలో చివరి వీక్ గురించి వ్రాసినారు. మొత్తం కనుక మనం కంపేర్ చేసినట్లయితే అంటే యేసయ్య రావటము, ఆయన జీవించటం, ఆయన ఎలాగో కార్యాలు చేసినారు, ఎలాంటి కార్యాలు చేసినారు, అన్ని బుక్స్లో కూడా, సినాప్టిక్ గాస్పెల్స్లో అంటే 4 సువార్తల్లో కూడా ఎలాంటి కార్యాలు ఆయన చేసినారు, తర్వాత ఆయన యెరూషలేముకి ఎలాగ వచ్చి ఎలాగున ఆయన చివరి వారం ఎలా గడిపినారు అనేటువంటిది మనం చూసినట్టయితే 29 అధ్యాయాలు అది
వ్రాయబడినది. కాబట్టి అంత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటటువంటి వారిగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువు వారి గురించి జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. దానినే అందరు ఇక్కడ కోట్ చేసేటటువంటి వారిగా ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, చాలా సంవత్సరాల క్రితము జకర్యా వ్రాసినాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నేను చెప్పాను ఇప్పుడే మీకు, ఉల్లాసముగా ఉండాలి, సంతోషించాలి. ఎలా ఉండకూడదు? మనం డల్గా నీరసముగా ఉండకూడదు. నీతిపరుడును రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువు వారిని 3 కోణంలో మనం చూడవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే, ఇక్కడ చెప్పినటువంటి రీతిలో ఆయన ఈ యొక్క జకర్యా చెప్పినటువంటి రీతిలో మనం చూస్తాం, ఆయన ఒక రాజుగా ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా ఉన్నారు? ఆయన ఒక రాజుగా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన రాజుగా వాళ్ళు స్వీకరించట్లేదు. శాస్త్రులెట్టేటి వారు, పరిసలెట్టేటి వారు యేసు ప్రభువు వారిని రాజుగా స్వీకరించట్లా. ఎందుకంటే ఆయన దీనుడుగా వచ్చినాడు, ఆయన దీనుడుగా కనపడ్డాడు. అందుకని జకర్యా గ్రంథంలో రాయబడింది ఏముంది అక్కడ? ఉల్లాసముగుండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను. ఆయన దీనుడుగా కనబడినప్పుడు ప్రజలెట్టేటి వారు ఆయనను చూడలేదు, పట్టించుకోవట్లేదు. శాస్త్రులెట్టేటి వారు, పరిసలెట్టేటి వారు. చూడండి, గమనించండి, ఆయన దీనుడుగా ఆయన తగ్గించుకున్నప్పుడు యెషయా గ్రంథంలో మనం చూస్తాం 53వ అధ్యాయం నుంచి 61వ అధ్యాయం వరకు ఆయన గురించేటువంటి మాటలు, ఎలాగో ఆయన తగ్గింపు. చదవండి ఒకసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూసినట్లయితే, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడివాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడివాడును, వ్యసన క్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించుడుగాను, మనుషులు చూడలేని వారుగాను ఉండెను. అతడు తృణీకరింపబడివారు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. చూడండి, ఆయన ఆ దీనత్వాన్ని బట్టి ఆయన ఒక మెస్సయ్యగా వాళ్ళు ఆ దినాన్న వాళ్ళు స్వీకరించలేదు. ఆయన రాజుగా దీనుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టే ప్రజలెట్టి వారు ఆయనను స్వీకరించలేదు. ఇప్పుడు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ దినాన్న వాళ్ళు గ్రహించలేదు శాస్త్రులు పరిశీలించేటి వారు. కానీ రిమైనింగ్ ప్రజలెట్టి వారు, అక్కడటువంటి అనేక మంది యేసు ప్రభువు వారు జరిగించేటువంటి కార్యములు చూసినటువంటి వారు, వినినటువంటి వారు, ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి రీతిలో, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి రీతిలో ఆయన అనేకమైనటువంటి వారిని లేవనెత్తినాడు, చనిపోయేటువంటి వారిని లేవనెత్తినాడు, కుంటి వారిని గుడ్డి వారిని బాగు చేసినారు, స్వస్థపరిచినాడు. కాబట్టి ఈయన రాజు, ఈయన దగ్గరికి వెళ్ళాలి. ఈయన మన పాపముల నుంచి, మన శాపముల నుంచి, మన రోగముల నుంచి, మన బాధల నుంచి ఆయన తప్పించేటట్టు వాడు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము, ఆ మరణాన్ని నుంచి ఆయన తప్పించేటట్టు వాడు. కాబట్టి ఆయన రాజు అనేటువంటి రీతిలో ఆ రీతిగా ప్రజలేటట్టు వారు ఆయనను స్వీకరించినారు. మత పెద్దలైనటువంటి వారు, శాస్త్రులు పరిశీలించేటువంటి వారు అనేక రీతులుగా ఆయనను తృణీకరించినారు. యువతి కాలశంలో నువ్వు ఎలాంటి రాజుగా ఆయనను స్వీకరిస్తున్నావు? నా పాపములను, నా శాపములను భరించటానికి, వాటి నుంచి నన్ను విడిపించడానికి, నా మరణం నుంచి నన్ను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చినారు. అదే రక్షణ అనేటువంటిది, అదే మారు మనసు అనేటువంటిది. ఎప్పుడైతే ఆ విషయాలను గ్రహిస్తావో, ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే నీ పాపములు ఆయన దగ్గర చెప్పుకుంటావో, వాటిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, ఇదిగో
ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. పొట్టి జక్కయ్య ఉన్నాడు, చెట్టు మీదకి ఎక్కాడు, యేసుప్రభు వారిని చూడాలి. ధనవంతుడు, బాగా డబ్బు సంపాదించాడు, కరప్షన్లో బాగా సంపాదించిన వాడుకున్నాడు. కానీ అతను కొరటి ఆశ ఏంటి? యేసుని నేను చూడాలి, యేసుని చూడాలనేటువంటి రీతిలో పైకెక్కినాడు. పైకెక్కినటువంటి వాడితో యేసుప్రభు వారు అన్నారు, జక్కయ్య కిందకి త్వరగా దిగము. వెంటనే జక్కయ్య కిందకి దిగొచ్చేసినాడు. అప్పుడు వెంటనే తను చేసినాడు. ఏం చేశాడు? ఇదిగో నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి యొద్దనైనను అన్యాయముగా తీసుకున్నాడలా 4 అంతల దానిని, ఆ కన్ఫెషన్ అనేటువంటిది వచ్చేసింది. ప్రిమిట్ వల్ల కన్ఫెషన్ అనేటువంటిది రావట్లేదు ఈ దినాలలో. రెస్టిట్యూషన్ అనేటువంటిది జరగాలి, పాపములు ఒప్పుకోవాలి. పాపము వలన మనం ఏ తప్పు చేసినామో దాన్ని ఒప్పుకోవాలి. ఎక్కడైతే నువ్వు మోసం చేసినావో ఆ మోసగించి తీసుకున్నటువంటి ధనాన్ని నువ్వు మరలా ఇచ్చివేయాలి. ఎవరి దగ్గర అయితే మరలా ఇస్తానని తీసుకున్నావో దాన్ని ఇవ్వకుండా ఉంటున్నావో అది నువ్వు తప్పు చేస్తున్నట్లు లెక్క. ఎవరి దగ్గర అయితే నువ్వు మోసం చేసి డబ్బులు సంపాదించినావో దాన్ని వారికి ఇచ్చేవేయాలి. నువ్వు చాలాసార్లు మనం ఒప్పుకుంటున్నానండి ప్రభు దగ్గర అంటారు, ఇచ్చివేయాల్సినటువంటి దానిని ఇచ్చివేయరు. బస్సుల్లో మనము, ట్రైన్స్లో మనము, లేదంటే కరప్టెడ్ రీతిలో మనము డబ్బులు సంపాదించిన వారుగా ఉంటాం. డబ్బులు టికెట్లు చెల్లించకుండా వెళ్ళిపోతాం. అలాగనే మోసముతో డబ్బులు సంపాదించే వారుగా ఉంటాం. ఆ డబ్బులను మనం ఏం చేయాలంటే యేసుప్రభు వారిని స్వీకరించిన తర్వాత స్వీకరిస్తున్నటువంటి క్రమంలో దానిని మరలా తిరిగి నువ్వు ఇచ్చివేయాలి. నోటితో చెప్పడం మాత్రమే కాదు. జక్కయ్య ఏం చేసినాడు? ఇదిగో నేను ఎవరి దగ్గరైతే ఏమన్నాడు? అన్యాయముగా సంపాదించినాను వారికి ఎంత ఇచ్చేస్తున్నాను? 4 అంతలు. పేదలకు సగం ఇచ్చేస్తున్నాను. అన్యాయముగా సంపాదించిన దాన్ని నువ్వు ఎక్కడైతే అన్యాయముగా సంపాదించినావో, మోసగించిన కొన్నిసార్లు మేము చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మేము సరదాగా ఎక్కడికైనా వెళ్తే మేము ఒక్కొక్కసారి ఎవరైనా విజిట్ కోసం వెళ్తూ ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికి బాగోపోయినా ఒక 5-6 వెళ్ళేవాళ్ళం. ఏ సమస్య వచ్చినా ఒక 5-6 వెళ్ళేవాళ్ళం. మా పని అదే 2 సంవత్సరాలు ఇంజనీరింగ్ అయిన తర్వాత. మా తాతయ్యకి ఒకసారి బాగాల హాస్పిటల్లో ఉన్నాడు. మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం. నా ఫ్రెండ్ వస్తా బయట కిందకి దిగుతున్నప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు జేబు ఇలా చూపిస్తున్నాడు, ఎంత లావుగా ఉంది. ఏంటంటే ఒక ట్యాప్ ఉంది, ఒక బల్బ్ ఉంది. ఆడప్పుడు ఇందుట్లో ఉన్నాడు. మన పెళ్ళికి కూడా వచ్చాడు. బాంబేలో షిప్పింగ్లో ఉంటాడు. ఒక ట్యాప్ చూపిస్తున్నాడు. అదొక సరదాగా చూసావు నేనేం తీసుకొచ్చేసాను? ఒక బల్బు, ఒక ట్యాప్. అది అన్యాయంగా తెచ్చిందే కదా. మరి నువ్వు మారుమనసు పొందేటప్పుడు ఇచ్చేయాలి కదా. ఎక్కడైతే నువ్వు అన్యాయంగా డబ్బులు తీసుకున్నావు, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నువ్వు సంపాదించినావు, రెస్టిట్యూషన్ అనేటువంటిది నువ్వు చెయ్యాలి. ఒప్పుకుంటున్నారు, ప్రభా నేను అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను, క్షమించి ప్రభా, డబ్బులు ఇవ్వకపోయిన పర్లా. అది కాదు. మోసం చేసినప్పుడు దాన్ని ఇచ్చేయాలి, అబద్ధం ఆడి తీసినప్పుడు దాన్ని ఇచ్చేయాలి. కాబట్టి ఇతను కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఎప్పుడైతే మన పాపములు బయటికి వెళ్ళిపోతాయో, ఎప్పుడైతే మన అవధేతలు బయటికి వెళ్ళిపోతాయో, ఇతను కూడా అబ్రహాము యొక్క, నీవు నేను కూడా అబ్రహాము యొక్క కుమారులమే. అన్యాయముగా, అక్రమముగా, మోసముతో, అబద్ధములతో ప్రిమిట్ వల్ల మనం ఏదైతే సంపాదించినామో వాటన్నిటి కూడా మనం తిరిగి ఇచ్చివేయాలి. దాచుకోకూడదు, దాన్ని నువ్వు తీసివేయాలి. ఏదైతే అక్రమంగా సంపాదించినామో దాన్ని వెనక్కి ఇచ్చేయాలి. కాబట్టి ప్రిమిట్ వాడు ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని కిందకి రానగానే వెంటనే అతనిలో మార్పు అనేటువంటిది వచ్చేసింది. కాబట్టి మన జీవితంలో అలాంటి మార్పు రావాలి. ఆయనను మనం రాజుగా మన పాపములను తీసివేసి, తొలగించి, క్షమించి, విడుదలిచ్చేటువంటి రాజుగా మనం ఆయనను స్వీకరించాలి. ఆ రీతిగా ఈ ప్రజలందరూ కూడా ఆయనను రిసీవ్ చేసుకుంటున్నటువంటి వారిగా వాళ్ళు ఉన్నారు. ఇదే పక్కన ఇంకొక గుంపు ఉంది, ఆయనను తృణీకరించే వారిగా. 2 గుంపులు ఎప్పుడూ ఉంటాయి. ఒక గుంపు రిసీవ్ చేసిన గుంపు, ఇంకోటి అగైనెస్ట్గా ఉండేటువంటి తృణీకరించేటువంటి గుంపు. ఏ గుంపులో మనం ఉన్నాం? పాట ఉంటుంది తెలుసా? ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో నువ్వు ఉన్నావు? తిరిగి ఇచ్చేసేటువంటి గుంపులో ఉండవా? లాక్కునేటువంటి గుంపులో ఉండవా? యేసయ్యను స్వీకరించేటువంటి గుంపులో ఉన్నావా? యేసయ్యను
ఎక్కి ఎక్కి పొడిచేటువంటి ఎదిగి పొడిచేటువంటి గుంపులో మనము ఉంటున్నాము. రిసీవ్ చేస్తున్నటువంటి గుంపులో ఉండాలి. ఈ శాస్త్రులు పరిశీలించేటువంటి వారు ఆయన తృణీకరిస్తున్నటువంటి వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రిమిట్ వారా వాళ్ళు ఆ ప్రజలటువంటి వారు ఆయన యెరూషలేములోకి అలాగ వస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బట్టలు పరిచేటువంటి వారుగా, అలాగనే మనం యేసు ప్రభువారిలో మనం ఏం చూస్తామంటే యేసయ్య గురించినటువంటి మాటలు, యేసు ప్రభువారి గురించి మనం పాత నిబంధన గ్రంథంలో మనం ఏం చూస్తామంటే ఆయన అనేక రీతులుగా 2 విషయాలు ఇంకా మనం చూస్తాం. ఆయన రాజుగా చూస్తాం, ఆయనను ఒక యాజకుడిగా చూస్తాం, ఆయనను మనము ఒక ప్రవక్తగా ఆయనను మనము చూస్తాం. ఈ 3 రకాలుగా యేసు ప్రభువారిని మనం చూడవచ్చు. రాజు అనేటువంటిది ఆ టైంలో న్యూ టెస్టిమెంట్ టైంలో మనం చూసినాం. అలాగనే ఆయన త్వరలో రాబోతున్నటువంటి రాజు అని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో కూడా ఆయన గురించి రాజు అనేటువంటి దానిని మనం చూస్తాం. అలాగనే మనం చూసినట్టయితే ఆయన ఒక ప్రవక్తగా ప్రాఫిట్గా కూడా ఆయనను మనము చూస్తున్నాం. దేవుని యొక్క ప్రతినిధి. పాత నిబంధనల గ్రంథంలో అనేక మంది ప్రవక్తలైనటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ప్రవచనాలు చేసేటువంటి దేని గురించి అంటే యేసు ప్రభువారి గురించినటువంటి ప్రవచనం. ఆయన రాబోతున్నాడు, ఆయన రక్షణ ఇవ్వటానికి రాబోతున్నాడు, అలాగనే ఆయన మనల్ని తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు అనేటువంటి ప్రవచనాలు ఈ యొక్క యేసు ప్రభువారి గురించినటువంటి మాటలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువారు కూడా ఒక ప్రవక్త. ఆయనలో మనం ఏం చూస్తామంటే ఈ ప్రవక్తలు ఎటువంటి వారు యేసు ప్రభువారి గురించి ప్రవచనాలు చేశారు, కానీ యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ గురించి చేస్తున్న ప్రవచనాలు, ఆయన గురించే ఆయన ప్రవచనాలు చేస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆయనలో ఒక రాజుగా మనం చూస్తున్నాం, ఆయన ఒక ప్రవచనాలు ఇచ్చేటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాం. అలాగనే ఆయనను మనం ఒక యాజకుడిగా కూడా మనం చూస్తున్నాం. యాజకులు ఎటువంటి వారు పాత నిబంధనలో పాపములు పోవటం కొరకు బలులు అర్పించేటట్టు వారు, పాపములు పోవటం కొరకు బలులు అర్పించేటట్టు వారు యాజకులు ఎటువంటి వారి యొక్క పని అది. అయితే యేసు ప్రభువారి గురించి మనం ఆయన ప్రధాన యాజకుడు అనేటువంటిది మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఆయన ఎలా ప్రధాన యాజకుడు అనేటువంటిది మనం చూసినట్లయితే ఆయనే తనంతరకు తానే ఈ లోకానికి వచ్చి దేవుని కుమారుడిగా మానవుడిగా లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము తనకు తానుగా బలిగా ఆయన అర్పించుకున్నారు. ఆయనే ఒక యాజకుడుగా ఉన్నాడు. ఆయనే పాపముల నిమిత్తము ఆ దినాన్న ప్రవక్తలెట్టేటి వారు యాజకులెట్టేటి వారు ఇతరుల యొక్క పాపములు పోవటం కొరకు పశువులను పక్షులను అక్కడ ఆ బలిగా వారు అర్పించేటట్టు వారు. కానీ యేసయ్య ఏం చేసినారంటే ఆయన చేసేటువంటి విషయం ఏంటంటే ఆయనే తనకు తాను బలిగా ఆయన అర్పించు వన్స్ ఫర్ ఆల్ మన నిమిత్తము ఆయన ఈ యొక్క బలిగా ఆయన అర్పించుకున్నారు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వాళ్ళారా దీనిలో నుంచి మనం ఏం అప్లికేషన్ మనం పొందుకుంటాం అనేటువంటిది మనం చూసినట్లయితే మనం 21వ అధ్యాయంలో మరలా 2-3 వచనాలు ఇక్కడ మనం చదువుకుందాం. 21వ అధ్యాయంలోనే మీరు చూడండి ఒకసారి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. తర్వాత యెరూషలేము సమీపించి 21వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల 2 చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. చూడండి యేసు ప్రభువారు ఇక్కడ మనం తన శిష్యులైనటువంటి వారుతో చెప్తున్నారు. ఆయన చివరి దినాలు ముగిపోతే టైంలో శిష్యులైనటువంటి వారితో ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే అక్కడ దూరముగా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామము మీ ఎదుటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో కట్టబడినటువంటి గాడిద పిల్ల కనపడుతుంది, దాన్ని మీరు విప్పి తీసుకురండి. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అప్లికేషన్ ఏంటంటే యేసు ప్రభువారు దేని కొరకు వచ్చినారు, ఎవరి నిమిత్తం వచ్చినారు? కట్టబడినటువంటి వారి కొరకు ఆయన వచ్చిన వారికి ఉన్నారు. ఆయన యేసు ప్రభువారిలో 99 గొర్రెలు ఒక పక్కన ఉండగా తప్పిపోయినటువంటి ఒక గొర్రె నిమిత్తమే ఆయన వచ్చినటువంటి వారికి ఉన్నారు. అంటే కట్టబడినటువంటి వారి నిమిత్తము
ఎవరైతే ఇంకా కట్టబడినారో, ఎవరైతే పాపములో శాపములో పొందుకునేటువంటి నిమిత్తము నిత్యమైనటువంటి నరకానికి దగ్గరకు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కట్టబడినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఆయన పాపాత్ముల కొరకు వచ్చినారు కానీ పరిశుద్ధుల కొరకు ఆయన రాలేదు. ఆయన పాపాత్ములైనటువంటి వారిని పరిశుద్ధులుగా చేయటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినారు. కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. అందుకనే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను వచ్చి మీ కొరకు ప్రాణం పెడితేనే మీకు విమోచన. ఎందుకంటే నేను దేవుని కుమారుడను, నేను మానవుడిగా మీ లోకానికి చావు నిమిత్తము చావటానికి నాకు నేను బలిగా అర్పించుకోవటం కొరకు నేను మీ కొరకు ఈ లోకానికి వచ్చినాను. నేను వచ్చినాను మీ కొరకు. కాబట్టి నా ద్వారానే మీకు విడుదల, నా ద్వారానే మీకు విడుదల, నా ద్వారానే మీ పాపములు క్షమించబడతాయి. అందుకని యేసు ప్రభువారు అనేకసార్లు మనం చూస్తాం, ఆ పట్టబడినటువంటి పాపంలో పట్టబడినటువంటి స్త్రీ ఉన్నది. ఆమెతో యేసు ప్రభువారు ఏమన్నారు, మీలో ఎవరిలో పాపం లేదో వారు ఆమె మీద రాయి వేయండి. ఎవరన్నా వచ్చారు కానీ వంగి రాయి తీసుకుంటున్నారు. రాయి తీసుకునే లోపు అక్కడ ఆయన రాసేస్తున్నారు. ఏం రాస్తున్నారు? ఎక్కడైతే పాపములో ఏ పాపంలో అతను అన్నీ రాస్తున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? రాయి పక్కన వేస్తారు, వెళ్ళిపోతున్నారు. ప్రభువారు చివరిలో అన్నటువంటి మాట ఏంటి? ఇక నువ్వు పాపము చేయకు, ఇక నువ్వు పాపము చేయకము, ఇక నువ్వు పాపము చేయకము అనేటువంటి శక్తి కలిగినటువంటి యేసయ్య ఆయన ఒక్కడే. ఆయన ద్వారానే మనకు విడుదల, నో అదర్ వేస్. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఆయనే చెప్పినారు, మార్గమును సత్యమును జీవమును. నన్ను నమ్మినట్లయితే, నా మార్గములో నా వాక్యానుసారంగా మీరు నడిచినట్లయితే మీరు నిత్య జీవానికి వెళతారు. అక్కడ నిత్య జీవం ఇచ్చేటువంటిది కూడా నేనే. ఫైండ్ అవుట్ చేయండి, నాలో ఏ దోషము కూడా లేదు. పొంది పిలాతులు అక్కడ కనుక్కున్నారు, ట్రై చేసినారు. యేసు ప్రభువారిలో ఏమైనా దోషం ఉందా? యేసు ప్రభువారిలో ఏమైనా తప్పు ఉన్నదా? యేసు ప్రభువారిలో ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడేటువంటిది ఏమైనా ఉన్నదా? వారు చూసినప్పుడు, ట్రై చేసినప్పుడు, అక్కడ ఈ ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళు అందరూ కూడా ట్రై చేసినప్పుడు ఆయనలో ఏ దోషము కూడా లేదు. కాబట్టి ఆయన దోషము లేనటువంటి దేవుని కుమారుడిగా మానవుడికి లోకానికి వచ్చినారు. కాబట్టి ఆయన ద్వారానే మనకు విడుదల. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మానవుల నిమిత్తము కట్టబడినటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినారు. అందుకనే ఆయన అలా వెయిట్ చేశాడు. సమరయ స్త్రీ చూసినటువంటి వారు అలాగూ వస్తున్నారు, యేసు ప్రభువారు చూసినటువంటి వారు. అప్పుడు అక్కడ యాకోబు బావి దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు అలా వెయిట్ చేస్తూ మీరు వెళ్ళండి అని చెప్పారు చూసినటువంటి వారికి. ఆ వెయిట్ చేసేటువంటి క్రమంలో ఎందుకు వెయిట్ చేసినారు? సమరయ స్త్రీ అక్కడికి వస్తుందని తెలుసు, సమరయ స్త్రీ అక్కడ బావి దగ్గరికి వస్తుందని తెలుసు. కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి వారిగా ఆయన ఉన్నారు. అక్కడ ఆమెతో సంభాషణ స్టార్ట్ చేసినారు. ఏం సంభాషణ స్టార్ట్ చేశారు? చదవండి ఒకసారి, చదవండి దేవుని యొక్క వాక్యంలో నుంచి. ఎక్కడ కనపడుతుంది అది? చదవమ్మ, రెఫరెన్స్ చెప్పమ్మా ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. దాహానికమని ఎలా గడువుచున్నామని ఆయనతో చెప్పాను. ఎలాగ యూదులు సమరయులతో సాంగత్యము, దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరుగు ఉంటే ఆయన అడుగుదువు. జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను. అప్పుడు స్త్రీ, అయ్యా, ఈ బావి లోతనేది చేదుకొండకు నీకేమీ లేదే, జీవజలము ఎలాగో నీకు దొరకను? తానును తన కుమారులను పశువులను ఈ బావి నుండి త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా
దప్పికొను. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిక, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్యమునకై వానిలో ఊరిని నూట బుగ్గగా ఉండిన ఆమెతో చెప్పిన. యేసు తర్వాత మనం చూస్తాం ఆమెతో అన్నటువంటి మాట ఏంటి? యేసు నీ వెళ్ళి నీ పెనిపెట్టి యేసు ప్రభువారు ఆమెను ఏమన్నారు? స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పుకొనుకున్నట్లు చేదుకుంట కింద దూరం రాకున్నట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీ వెళ్ళి నీ పెనిపెట్టిని పిలుచుకుని ఇక్కడ రమ్మని ఆమెతో. ఆ స్త్రీ నా పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నేను చెప్పిన మాట సరియే, అయితే నీకు 5 పెనిమిట్లున్నది, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనను. చూడండి, ఈ మాట వినగానే ఆమెకు జీవితము తనకి అర్థమైపోయింది. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అనేటువంటి విషయం ఎప్పుడైతే ఈమెతో మాట్లాడినాడో, ఈమె యొక్క చరిత్ర అంతా, నా చరిత్ర అంతా ఆయనకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి వాడు నీ పెనిమిటి కాదు అనేటువంటి మాట ఎప్పుడైతే యేసుప్రభువు వారు చెప్పినారో, అప్పుడు ఆమెకు పూర్తిగా నా యొక్క జీవితం అంతా కూడా నేనేమై ఉన్నానో నా గురించి చెప్పినటువంటి వాని గురించి చూడటానికి మీరు అందరూ కూడా రండి. చూడండి ఎంత మాట, ఆమెతో ఆయన సంభాషణ. ప్రియమైన వారలారా, ఆమె స్థితిని ఆమెకు తెలియచేసినారు. ఆమె ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నదో ఆయన ఎగ్జాక్ట్గా ఆమెకు అర్థంలో చూపించినారు. అంతే. అప్పుడు తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి చదవమ్మా? క్రీస్తు కాడ అని ఆ ఊరు వారితో చెప్పగా, చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ యొక్క స్త్రీతో, సమరయ స్త్రీ గురించి యేసుప్రభువు వారు వెయిట్ చేసి శిష్యులైన వారిని పంపించి ఆమెను తన స్థితిని ఆమెకు తెలియచేయటం కొరకు యేసుప్రభువు వారు వచ్చి ఆమె కోసం వెయిట్ చేసే వారుగా ఉన్నారు. యేసుప్రభువు వారు ఆ రీతిగా ప్రేమిట్వరణ ఈ యొక్క పట్టబడిన సిచ్యువేషన్లో ఉన్నది. ఈమె గాడిదలాగా కట్టబడిన సిచ్యువేషన్ ఉన్నదో, ఈ సమరయ స్త్రీ కూడా పాపములో కట్టబడింది. అలాగనే ప్రియమైన యేసుప్రభువు వారు విడిపించడానికి, పాపముల నుంచి, వాటిలో వచ్చేటువంటి శాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినారు. పాపంలో వచ్చేటువంటి జీవితం మరణము, దాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చినారు. కాబట్టి ఆయన విడిపించటమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. పాపము, దానిలో వచ్చేటువంటి శాపము, దానిలో వచ్చేటువంటి మరణము, వీటిని తప్పించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడేటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగనే యువతి కాలశంలో కూడా ప్రియమైన వాళ్ళారా, మనం ఇంకా కట్టబడినటువంటి వారిగా ఉన్నామా? పాపముల చేత పట్టబడినటువంటి వారిగా ఉన్నామా? మరణం అనేటువంటి దారిలో, నిత్యమైనటువంటి మరణం అనేటువంటి దారిలో మనం వెళ్ళేటటువంటి రీతిలో, విశాలమైనటువంటి మార్గంలో మనం అడుగులు వేస్తున్నటువంటి వారిగా ఉన్నామా? ఒకవేళ ఆ విశాల మార్గంలో ఉన్నట్లయితే నీ యొక్క డెస్టినేషన్ అనేటువంటిది, నీ గమ్యస్థానం అనేటువంటిది నిత్యమైనటువంటి నరకం. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. నేను ఇంకను కట్టబడినాను, ఇంకను పాపముల చేత పట్టబడినాను. అయా దినాన్ని నువ్వు వచ్చినావు కదా నాయన, ఆ గాడిద పిల్లను విడిపించడానికి మీరు వచ్చినారు కదా, అలాగనే సమరయ స్త్రీని విడిపించినారు కదా. ప్రియ ప్రభా, నన్ను కూడా విడిపించిరా. ఈ మట్లాది వారం మనం చేయనటువంటి ప్రార్థన అది. నేను ఈ పాపములో పట్టబడినాను ప్రభా, పాపముల వల్ల ఈ శాపములో నేను చిక్కుపోయాను ప్రభా, అనారోగ్యంలో ఉన్నాను ప్రభా, ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, ఆటంకాల్లో ఉన్నాను ప్రభా, అనేకమైనటువంటి నా చేతులతో నేను చేసినటువంటి వాటిని బట్టి ఆ ప్రతిఫలం నేను పొందుతున్నటువంటి దానిగా వాడగా నేను ఉన్నాను ప్రభా. వీటి నుంచి నన్ను మీరు విడిపించిరా, ఈ శాపముల నుంచి నన్ను మీరు తొలగించిరా, ఈ బంధకాల నుంచి నన్ను మీరు విడిపించిరా అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని విడిపించడానికి వచ్చినాడు. కట్టబడినటువంటి దానిని ఆయన చెప్పినటువంటి మాట కూడా ఏంటంటే, ఆయన తన శిష్యులైనటువంటి వారితో ఆ మాటను చెప్పినారు. ఈ శిష్యులైనటువంటి వారి జీవితాలు కూడా మనం చూస్తాం. ఒక్కసారి వాళ్ళు కూడా పట్టబడినటువంటి వారిగానే వాళ్ళు ఉన్నారు, కట్టబడినటువంటి వారిగా ఉన్నారు. ఆయన వారితో మాట్లాడినారు. ఎవరు మాట్లాడినారు? నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము ఆయన చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ యొక్క పడవ వదిలేసినారు, వాళ్ళ యొక్క వల్ల వదిలేసినారు, వాళ్ళ యొక్క వ్యాపారం వదిలేసినారు. వెంటనే యేసుని వెంబడించడం ఎటువంటిది
ప్రారంభించాను. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టేటువంటి జాలరుగా చేస్తాను. అదే గుంపుతో యేసుప్రభువు వారు చెప్తున్నారు, వెళ్ళండి, కట్టబడినటువంటి గాడిద ఉంది, తీసుకురండి. యుది కలశంలో ప్రియమటి వాళ్ళరా, విడిపించబడినటువంటి నీవు చేయవలసినటువంటిది ఏంటంటే, కట్టబడినటువంటి వారిని, పట్టబడినటువంటి వారిని విడిపించాల్సినటువంటి బాధ్యత దేవుడు నీ మీద పెట్టినాడు. దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, రా, నేను మనుషులు పట్టేటువంటి జాలరుగా నేను నిన్ను చేస్తాను, మనుషులు పట్టేవారుగా నిన్ను చేస్తాను. నువ్వు వచ్చినావంటే దేవుడు నీకు పని అప్పు చెప్తాడు. నువ్వు వచ్చినావంటే దేవుడు నీకు అసైన్మెంట్ ఇస్తున్నాడు. ఏంటా అసైన్మెంటు? నీలాగా ఇంతకుముందు నువ్వు ఎలా పట్టబడినావు, ఎలాగో కట్టబడినటువంటి వారుగా ఉండావో నువ్వు, అలాగా అనేక మంది లోకంలో కనపడుతున్నారు. నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే, యేసుప్రభువు వారు చెప్తున్నారు కాబట్టి నువ్వు వెళ్ళు. శిష్యులటువంటి వారితో చెప్పినారు, మత్తయి సువార్త చివరిలో చూస్తాం, గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ అండ్ లో ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్. సదాకాలము లోకమంతా వెళ్ళండి, సువార్తను ప్రచురం చేయండి, బాప్తిజం ఇవ్వండి, దయ్యములు వెళ్ళగొట్టండి, సదాకాలము నేను మీతో పాటు ఉంటాను. ప్రియమైన వాళ్ళ దేవుడు చెప్పేటువంటిది అదే. మనం కట్టబడినటువంటి వారికి ఉన్నట్లయితే ఇది కలిసి గ్రహించాలి, నా కొరకు యేసుప్రభువు వారు వచ్చినారు. ఒకవేళ నువ్వు విడిపించినటువంటి రీతిలో నువ్వు ఉన్నావంటే, యేసయ్య శిష్యుడిగా ఉన్నటువంటి నీవు చేయవలసింది ఏంటంటే, నీ భారము, నీ బాధ్యత, నీ అసైన్మెంటు, నీ జాబ్ ఏంటంటే, లోకంలో మనం ఏదో జాబ్ చేయొచ్చు రకరకాలుగా, మనం పొట్టకూడి కోసం, ఉండటం కోసం, నివాసం చేయటం కోసం. కానీ మన యొక్క మెయిన్ బాధ్యత, మన యొక్క మెయిన్ ఉద్యోగం ఏంటంటే, కట్టబడి పట్టబడినటువంటి వారిని విడిపించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అది నువ్వు గ్రహించాలి. మట్ల ఆదివారం దినాన నువ్వు ఎంతవరకు నేను బాగానున్నాను, నేను మారు మనసు పొందాను అనేటువంటి రీతిలో నువ్వు తృప్తి పడతాం కాదు. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. నువ్వు తృప్తి పడతాం ఇష్టం కాదు దేవునికి. నువ్వు ఒక్కడే పరలోకానికి వచ్చినట్లయితే ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఆయన సంతోషంగా ఉండడు. ఆయన యేసుప్రభువు వారు ఇచ్చినారు, వాళ్ళకి తలాంతులు ఇచ్చినారు. వాడికి ఎన్ని ఇచ్చారు? 5 ఇచ్చినారు. రెండో వాడికి, మూడో వాడికి, మొదటి వాడు ఏం చేసినాడు? 5 తలాంతులు ఇచ్చినవాడు మరి 5 తలాంతులు చేసినాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు చేసినాడు. మొదటి 1 తలాంతు ఇచ్చినవాడు ఆయన గురించి ఏమన్నారు? నీవు కఠినవాడవని నేను భూమి కింద దానిని పాతి పెట్టినాను. ఈ రీతిలో మనల గురించి మనం ఆ మాట చెప్తామేమో, యేసయ్యా నువ్వు కట్టినవు కదా, అందుకని నాకు ఇచ్చిన తలాంతు నేను భూమిలో పాతి పెట్టాను ప్రభా, ఆ మాట అంటావా? లేదంటే ఓ ప్రభా నువ్వు నన్ను రక్షించినావు, 2017లో రక్షించినావు, 7 సంవత్సరాలు నీ కొరకు కష్టపడినాను ప్రభా, 7 సంవత్సరాలు నీ రాజ్యాన్ని కట్టినాను ప్రభా, నీ కొరకు ఇన్ని ఆత్మలు నేను ఎంతమంది గురించి ప్రార్థన చేసినాను. చూడండి ప్రభా, నా భర్త గురించి ప్రార్థన చేసినాను. చూడండి ప్రభా, నా భార్య గురించి ప్రార్థన చేసినాను. నా బిడ్డల గురించి ప్రార్థన చేసినాను. నా బంధువుల గురించి ప్రార్థన చేసినాను. నా స్నేహితుల గురించి ప్రార్థన చేసినాను ప్రభా. ఇందులో ఎంతమంది రక్షణలోకి వచ్చినారు ప్రభా. ఇంకనూ అనేక మందిని నేను రక్షించాలి ప్రభా. నాకు అలాంటి ప్రార్థనాత్మ దయచేయండి. అలాగ నేను నీ మహిమార్థమై నేను ఒక మాదిరికరముగా జీవించేవాడుగా దానిగా నన్ను చేయండి ప్రభా అని మనము ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేగాని దేవుడిచ్చేటటువంటి తలాంత్ అనగానే మనం చాలాసార్లు రకరకాలుగా ఆలోచనలకు వెళ్తాం. తలాంత్ అనగానే ఒక బంగారం ప్లేట్ ఏమో, తలాంత్ అనగానే ఒక వెండి ప్లేట్ ఏమో. ఈ కాదు ప్రియమైన వాళ్ళరా. నీ నోరే ఒక తలాంతు, నీ చూపే ఒక తలాంతు, నీ బలమే ఒక తలాంతు, నీ జ్ఞానమే ఒక తలాంతు, నీ చదువే ఒక తలాంతు, బైబిల్ నాలెడ్జే ఒక తలాంతు. అన్నిటికంటే ముఖ్యముగా రక్షించబడినటువంటి కోవలోకి నువ్వు రావటమే ఒక గొప్ప తలాంతు. కాబట్టి దేవుడు ఇన్ని తలాంతులు నీకు ఇచ్చినాడు. నీవు చేయవలసినటువంటిది ఏంటంటే నిమ్మకు నీరెత్తునట్లుగా అలాగనే కూర్చోటం కాదు నువ్వు చేయాల్సినటువంటిది. దేవుడు ఇచ్చేటువంటి తలాంతును దాన్ని ఉపయోగించుకోవాలి, షార్పెన్ చేయాలి. ఒక కుర్రాడు ఒకసారి పాపం అడవిలోకి వెళ్ళిపోయాడంట. అడవిలోకి వెళ్ళి చిక్కున్నాడు. అక్కడ ఏం చేయాలో తెలియలే, భోజనం లేదు. అక్కడ అనేక మంది చెట్లు నరుగుతున్నారంట. అది నరుగుతున్నటువంటి వాళ్ళ దగ్గరికి, యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఏమండి నాకు కూడా భోజనం ఆకలేస్తుంది,
ఏమైనా ఉంటే పెడతారంటే, యంగ్స్టర్గా ఉన్నావు కదా నువ్వు, యంగ్గా ఉన్నావు కదా, నువ్వు ఒక పని చెయ్యి, పొద్దున్నే రా, ఈరోజు భోజనం చెయ్యి, రేపు పొద్దున్నే రా. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళలాగా చెట్లు నరకు. ఒక గొడ్డలు ఇచ్చాడు, పొద్దున వచ్చాడు, గొడ్డలు ఇచ్చాడు, గొడ్డలు పెట్టి కొట్టాడు. మొదటి రోజు కొడితే 20 చెట్లు కొట్టాడు. రెండో రోజు వచ్చాడు, 20 చెట్లకి చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. చెట్టుకు 100 రూపాయలు చొప్పున 2000 సంపాదించాడు. రెండో రోజు వచ్చాడు, బాగా కొట్టాడు, 15 చెట్లే కొట్టాడు. మూడో రోజు వచ్చాడు, 14 చెట్లే కొట్టాడు. నాలుగో రోజు వచ్చాడు, కొడుతున్నాడు. ఎన్ని కొట్టినా, సాయంత్రం దాకా కొట్టినా 4 కంటే ఎక్కువ కొట్ల. వాడు చిరాకు వచ్చేసి, గొడ్లొద్దు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఓనర్ దగ్గర మాట్లాడాడు. అప్పుడు ఓనర్ చెప్పింది ఏంటంటే, ఏంటి నీ ప్రాబ్లం? కొడుతున్నానండి, కట్ అవ్వట్లేదు, ఏం చేయాలి అంటే, నేను బాగా కష్టపడుతున్నానండి. చివరికి ఆయన చెప్పింది ఏంటంటే, ఓనర్ ఎక్స్పర్ట్ కాబట్టి, నువ్వు కొడతాం ఇంపార్టెంట్ కదయ్యా, నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని నువ్వు షార్పెన్ చేయాలి. దేంతో రుద్దాలి, నువ్వు దానితో రుద్దినట్లయితే షార్పెన్ అవుతుంది. అప్పుడు నువ్వు కొట్టావంటే, మొదటి రోజు నేను ఇచ్చింది మంచి సానబట్టినటువంటి ఆ గొడ్డలు ఇచ్చాను కాబట్టి ఒక్క రోజులో నువ్వు 20 కొట్టగలిగావు. ప్రియమైన వాళ్ళారా, మన రక్షణ కూడా నీ బాప్తిజం, నీ మారు మనసు అనేటువంటి దానిని నువ్వు షార్పెన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు షార్పెన్ అవుతుంది? ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నరుగుతూ ఉండాలి. దేవుని కొరకు మనం దేవుని రాజ్యాన్ని కట్టేటట్టు రీతిలో మనము ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటలవే. నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగించు. తలాంతులు ఉపయోగించు. మనం దాచిపెడతా ఉంటాం, తుప్పెక్కేస్తుంది. కొన్ని రోజులు దేనికి పనికి రాదు, ప్రార్థన రాదు. కొన్ని రోజుల తర్వాత వాక్య ధ్యానం అంటే ఇష్టం ఉండదు, సహవాసం కలయిక అనేటువంటిది ఇష్టం ఉండదు, ఆదివారపు ఆరాధన అనేటువంటిది ఇష్టం ఉండదు, తోటి విశ్వాసులతో కలవడం ఇష్టం ఉండదు, చిన్న ప్రార్థన చేసుకుందాం రా అంటే ఇష్టం ఉండదు. ఎందుకని? షార్పెన్ చేసుకోవట్లా. నువ్వు షార్పెన్ చేసుకోవడం అలాగ దూరం అయిపోతున్నావు. చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైన వారు దేవుని సన్నిధికి రావాలి. మారు మనసు పొందిన వారు, రక్షణ పొందినటువంటి వారు రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థనలను గడపాలి, విశ్వాసుల కలయికలో ఉండాలి, వాక్యాన్ని వినాలి, నాకే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి, స్వీకరించాలి, లోబడాలి, దాని ప్రకారం మన అడుగులు వేయాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు కట్టగలుగుతావు. కాబట్టి ఇది కాలశ్రమలో విడిపించబడేటట్టు నీవేం చేయాలంటే, నీ ప్రయారిటీ మరొకరు నువ్వు విడిపించాలి. అనేక మందిగా నువ్వు పరలోకానికి వెళ్ళాలి, అనేక మందిగా దేవుని రాజ్యాన్ని నువ్వు చేరాలి. ఎంత గొప్ప ధన్యుడు. ఇదే కాలశ్రమలో ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఇంకా కట్టబడినావా? ఆ యొక్క ముడులతోనే ఉన్నావా? లేదంటే విడిపించబడ్డవాడుగా నువ్వు ఉండి అనేక మందిని నువ్వు విడిపిస్తున్నావా? మరొక విషయం ఏంటంటే, ఈ గాడిదలో మనం చూసేటువంటిది, ఎప్పుడైతే ఈ గాడిద ఆ యొక్క పట్టణంలోకి అలాగ వస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఎక్కిన తర్వాత దాని వాల్యూ అనేటువంటిది మారిపోయింది. దాని వాల్యూ పూర్తిగా మారిపోతాయి. కొన్నిసార్లు చూడండి, మీరు ఒక ఆఫీసర్ కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ పిఏకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో డ్రైవర్ కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ కారు తోలేటువంటి డ్రైవరు చాలా ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా ఉంటాడు. ఎందుకని? అన్నీ వింటూ ఉంటాడు ఎమ్మెల్యే గారు మాట్లాడేది. ఎమ్మెల్యే కూడా ఎప్పుడు ఇంతో సంభాషణ చేస్తాడు. అరే ఇటు బానీరా అటు నడిపించరా. వీళ్ళకి బాగా కాంటాక్ట్ ఉంటుంది. పిఏ ఒక్కోసారి కారులో రాకపోవచ్చు, కానీ డ్రైవర్ మాత్రం ఎప్పుడు కారులో ఉంటాడు. చూడండి, ఎప్పుడైతే యేసుప్రభు వారు గాడిదను ఎక్కినారో దాని స్టైలే మారిపోయింది. అదేదో పాట ఉంటుంది, నా స్టైలే వేరు. యేసుప్రభు దేవుని పాట ఏదో ఉంది, ఏంటది తెలుసా మీకు? ఏదో ఈ మధ్యలో వచ్చి విన్నాను నేను. నా స్టైల్ మారింది, ఆమె ఏదో పాడింది అనుకుంటా, చాలా ఇదైపోయినట్టుంది. అదేమో కదా, మనకు వద్దులే. కానీ యేసుప్రభు రాగానే మన స్టైల్ అనేటువంటిది మారిపోయింది. గాడిద మీద యేసుప్రభు వారు ఎప్పుడైతే కూర్చున్నారో దాని లెవెల్ అనేటువంటిది మారిపోయింది. చూడండి, రక్షణ పొందినటువంటి వారి జీవితాల్లో మనం చూస్తాం, రక్షణ లేనప్పుడు ఆ క్యాండిడేట్ వస్తున్నాడంటేనే మనకు వాడు కొద్దిగా త్రోగపోతాం, వాడు బూతులు తిట్టేవాడు, లేకపోతే అమ్మాయిల్ని కెలికేవాడు, లేకపోతే వేరుగా ఉండేవాడు, దొంగగా మోసగా. కొంతమంది ఉంటారు, భక్తి చేసిన వారు ఉంటారు, చిన్న దొంగతనాలు చేస్తారు. దొంగతనాలు చేసేటట్టు వారు ఉంటారు కొన్నిసార్లు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడ్డలుగా చూడండి, ఆ యొక్క మన జీవితంలో అలాంటి వారిగా ఉన్నా సరే, నేను చాలాసార్లు చెప్తాను, ఆయన పేరు రామదాస్.
రామదాస్ అలా ఏమైపోయాడు? యేసుదాస్ అయిపోయాడు. యేసుదాస్ పేరు మార్చుకుంటామా? లేదు, పేరులో కాదు, అది వచ్చింది. ఏమొచ్చింది ఆయనలో? ఆయన ప్రవర్తనలో మార్పు. అది వరకు దొంగగా ఉన్నాడు. స్టువార్ట్పురం ఏరియాలో గజ దొంగగా ఉన్నటువంటి వాడు. ఆ గజ దొంగతనాన్ని దేవుడు విడిపించేసినాడు. అది మార్పు అనేటువంటిది. యేసుప్రభువారు ఎప్పుడైతే ఆయన మీద ఎక్కినాడో, ఆ దాసు మీద ఎక్కినాడు, ఆయన ఏమైపోయినాడు? అప్పుడు యేసుదాసుగా ఆయన యేసుప్రభువారు స్వీకరించినప్పుడు, యేసుప్రభువారు మన హృదయంలోకి వచ్చినప్పుడు, ప్రియమైన వారా, మన స్వభావాలన్నీ కూడా, మనకుండే రెస్పెక్ట్ వేరు. అంతకుముందు ఆయన గడుపు కనబడుతున్నప్పుడు ఈడా పచ్చి దొంగ, చిచి వీడా, అబ్బో వాడితో చాలా దూరంగా ఉండాలి, ఆయన రానివ్వకూడదు, వాడి దగ్గర ఎప్పుడు చూసినా ఇదే మందు వాసన, ఆ నోట్లో కంపు, ఎందుకు 24 గంటల బూతులు తిడతాడు, అబ్బో వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మో ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి మనం. నా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది పెదవాళ్ళు, చాలా మంచిగా మాటలు చెప్పేది, అన్నయ్య అక్క అంట. ఆ రోజులో నేను గోల్డ్ చైన్లు ఉంటా ఉండే నాకు, అవి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రులు పడుకునే తీసేసి దిండి కింద పెట్టేవాడిని. పెడితే 1 కాదు 2 కాదు 3-4 వెళ్ళిపోయినాయి. చూస్తానికి చాలా చక్కగా అన్నయ్య అక్క అనేటువంటిదిగా ఉండేది. తెరా చూస్తే ఏంటంటే 1 కాదు 2 కాదు 3 లేచిపోయాయి. 3 నా చైన్లు లేచిపోయి, ఇంట్లో ఉండేటువంటి డిజో ఉండేటువంటి ఆ వెండి ప్లేట్లు గ్లాసులు మొత్తం కూడా మంచిగానే ఉండేటువంటిది. కానీ ఆమె బుద్ధి ఎలాంటిది? దొంగ బుద్ధి అనేటువంటిది, దొంగతనం అనేటువంటిది. ప్రియమైన వారా, యేసు ప్రభువారు వారి జీవితంలోకి రాకముందు ఆ దొంగతనం, యేసు ప్రభువారు వారి జీవితంలో రాకముందు ఆ త్రాగుడు, యేసు ప్రభువారు ఆ జీవితంలో రాకముందు పొగ్గొట్టం వలే పొగ బయటకు వస్తూ ఉంటుంది వాళ్ళ జీవితంలో. ప్రియమైన ఇది ఇంపార్టెంట్ అనేటువంటిది. ఈ పాపములు ఇవి దాని యొక్క పర్యవసానాలు. ఒకదాని తర్వాత దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు తృణీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని స్వీకరించవో, ఈ వ్యసనాలన్నీ నీలో బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యాన్ని తీసుకున్నప్పుడు నేను పాపిని, అందుకనే నీ ముఖాంతిలో నా రహస్య పాపములు కనబడినట్లుగా, యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళినప్పుడు, కూర్చున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నీ అంతరంగ స్వభావాన్ని, నీ స్థితిని దేవుడు నీకు పూర్తిగా బహిర్గతం చేస్తాడు. దాన్ని మనం స్వీకరించాలి. ఎస్, దావీదుతో మాట్లాడినాడు, నాతాను వెళ్ళి చెప్పినాడు. ఏం చెప్పినాడు? అతను నీవే. అప్పుడు దావీదు ఏమన్నాడు? నేను పాపము చేసినాడు. నాతానటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. నీకు కానటువంటి దానిని నువ్వు టచ్ చేసినావు, నీకు కానటువంటి దానిని నువ్వు ముట్టినావు, నువ్వు పాపము చేసినావు. ఆ స్టోరీ చెప్పిన వెంటనే ఎస్, నేను పాపము చేస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని చూయించినాడు నాతాన్. నువ్వు అనగానే ఎస్ నేను. ప్రియమైన ఇది కాలశ్రమలో మనము కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము నీ స్థితిని దేవుడు నీకు చూపించినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు ఎస్ నేను పాపిని అనేటువంటి రీతిలో మనం చెప్పుకునే వారిగా ఉండాలి, దాచుకునే వారికి ఉండకూడదు. చాలాసార్లు హృదయంలోనే పెట్టుకుంటాం, బయటికి రాము, వేషధారులుగా మనం బ్రతికే వారిగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, యేసయ్యను స్వీకరించేటువంటి నీ జీవితంలో ఆ మార్పు అనేటువంటిది రావాలి. ఆ మార్పు రావాలి నీ జీవితంలో. గాడిద మీద యేసు ఎక్కిన తర్వాత దాని లెవెల్ అనేటువంటిది మారు. అందుకనే చాలామందికి ఉంటుంది మీ జీవితాల్లో మీరు చూసినప్పుడు, ఇతరులు గమనించినప్పుడు అర్థమవుతుంది. ఎస్ 20 సంవత్సరాల క్రితం త్రాగుబోతు, ఎస్ ఇతని సంవత్సరాలు వ్యభిచారి, ఇంతకు ముందు ఇతను బాగా స్మోక్ చేసేవాడు, ఇతను బాగా సినిమాలకు వెళ్ళేవాడు, ఇతను బాగా చెడు పనులు చేసేవాడు, ఇతను అనేక మందిని కొట్టేవాడు, ఇతను అనేక మందిని తిట్టేవాడు, అల్లరి పనులు చేసేటట్టు వాడు, దొంగతనాలు చేసేటట్టు వాడు. కానీ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఎస్ హీ బికేమ్ ఏ న్యూ క్రియేషన్. ఇతను నూతన వ్యక్తిగతను మారిపోయినాడు, నూతన వ్యక్తిగా అయిపోయినాడు అని మన విషయంలో చెప్పుకునేటట్టు వారిగా మనము ఉండాలి. ప్రియమైన వారలా ఆ కోణంలో మన భక్తిని చేసేవారికి ఉండాలి. యేసు ప్రభువు అలా వెళుతూ ఆయన చేసేటువంటి పని ఏంటంటే, మరలా మనం చూస్తాం ఇక్కడ ఈ అధ్యాయంలోనే ఆయన అక్కడికి వెళుతూ అక్కడ యేసు ప్రభువు చేసింది ఏంటంటే, యెరూషలేమును గురించి యేసు ప్రభువు కన్నీరు కాల్చినట్టు వారుగా, యేసు ప్రభువు 2 సార్లు కన్నీరు కాల్చినారు ఆయన జీవితంలో. మనం ఎక్కడెక్కడ చూస్తాం, మనం లాజరు చనిపోయినప్పుడు ఆయన
కన్నీరు కార్చారు. అలాగే యెరూషలేము చూసినప్పుడు కూడా యేసుప్రభువారు కన్నీరు కార్చినారు. ఆ టైంలో యేసుప్రభువారు దీనిలో యెరూషలేము గురించి ఏంటంటే అన్నట్టు మాట ఏంటంటే, రాతి మీద రాయి నిలవకుండా అయిపోతుంది, పడిపోతుంది. అది యెరూషలేము గురించి, ఆ కట్టడం గురించి, రాతి మీద రాయి నిలవకుండాది కట్టడం కూలిపోతుంది అనేటువంటి రీతిలో యేసుప్రభువారు దాని గురించి ఆయనకు తెలుసు కాబట్టి భవిష్యత్తు గురించి ఆయన దాని గురించి చెప్పిన. ఆ రీతిగానే నేను ఇంతకుముందు వారాల్లో కూడా చెప్పినాను. 70వ శతాబ్దం అంటే ఏడి, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, ఏడి యేసుప్రభువారు తర్వాత 40 సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల తర్వాత ఆ యొక్క హేరోదు కట్టించినటువంటి ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం, యెరూషలేము దేవాలయం, దాని విషయాల్లో మనం రోమన్ చక్రవర్తి టైటస్ వచ్చి దాన్ని పూర్తిగా దానిని నాశనం చేసినాడు, దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసినాడు. అందులో యూదులంటి వారందరినీ కూడా చంపివేసినారు, పూర్తిగా నాశనం చేసి పెద్ద స్టోరీ అది. కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినాను. కాబట్టి ఆ రీతిగా జరుగుతున్నటువంటి దాని గురించి యేసుప్రభువారు ఇక్కడ దుఃఖపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. అలాగనే ప్రిమేట్ వల్లరా దాని తర్వాత యూదులైనటువంటి వారు అనేక శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు. దేవుని ఎందుకు దుఃఖపడతారంటే, ప్రిమేట్ వల్లరా మనము దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో దుఃఖిస్తారు. దేవుడు మన విషయంలో బాధపడతారు, కన్నీరు కారుస్తారు. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అయ్యో ఈ నా కుమారుడు, ఇతని గురించి నేను ఈ లోకానికి వచ్చానే, ఇతని గురించి నేను ఎంతగా తగ్గించుకున్నానే, నా అధికారాన్ని, నా మహిమను, నా ఘనతను, నా ప్రభావాన్ని వదిలేసేసి నేను ఈ భూలోకానికి వచ్చానే, వీరి గురించే కదా నా ప్రాణాన్ని నేను పెట్టినాను, అయితే నా రక్తాన్ని చిందించినాను కదా, అయితే ఈ నా ప్రజలెట్టి వారు లోబడినటువంటి వారుగా, వెళ్ళనటువంటి జనాంగముగా, నన్ను తృణీకరించినటువంటి వారుగా ఉన్నారే అనేటువంటి రీతిలో మనం ఇంకనూ లోబడినటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన గురించి కూడా యేసుప్రభువారు దుఃఖపడతారు. అలాగనే ప్రిమిట్ వల్ల ఇదే ధోరణిలో కనుక మనం కంటిన్యూ అయినట్లయితే యేసుప్రభువారు మరలా రాబోతున్నారు. ఆయన మొదట్లో మనం చూస్తున్నాం పాత నిబంధన గ్రంథంలో ఆయన రాజుగా వస్తారనేటువంటి దానిని, ఆయన వచ్చినారు, మెస్సయ్యగా వచ్చినారు, గ్రహించలేదు. కానీ ఆయన రాజుగా యెరూషలేములోకి ఆయన ఎంటర్ అయినారు. అయితే ఆ యూదులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, శాస్త్రులైనటువంటి వారు, తర్వాత ఆయన సిలువేసేటువంటి వారు ఉన్నారు. అయితే ఆయన మరలా పునరుద్ధరణై 40 దినాలు కనపడి శిష్యులైనటువంటి వారితో మాట్లాడి వాళ్ళు చూస్తుండగానే ఆయన ఆరోహణమై పరలోకానికి ఆరోహణమైపోయినాడు. అయితే ఆయన త్వరలో మరలా ఈ లోకానికి రాజుగా ఆయన రాబోతున్నాడు. అది ఎప్పుడో తెలియదు. ర్యాప్చర్ జరిగిన వెంటనే 7 సంవత్సరాల తర్వాత, ర్యాప్చర్ ముందు, ఆ ర్యాప్చర్ రోజు యేసుప్రభువారు మధ్యాకాశంలోకి వస్తారు. అలాగే మనల్ని అందరినీ కూడా ఆయనలో విశ్వాసములో మన భక్తిని కాపాడుకుని ఆయన రక్తంలో కడగబడినటువంటి వారందరినీ కూడా, ఇంతకుముందు చనిపోయినటువంటి వారిని, బ్రతుకున్నటువంటి క్రైస్తవులను ఆయన పైకి తీసుకువెళ్ళిపోతారు. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత మరలా ఆయన రాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు కనుక ఆయన ఇంతకుముందు ఎలాంటి రాజుగా వచ్చాయంటే రక్షణ ఇచ్చేటువంటి రాజుగా ఆయన లోకానికి వచ్చినారు. ఈసారి ఆయన న్యాయము తీర్చేటువంటి న్యాయాధిపతి అయినటువంటి రాజుగా ఈ లోకానికి ఆయన రాబోతున్నారు. ఈసారి ఆయన వచ్చినటువంటి టైంలో ప్రిమేట్ వాళ్ళరా మనము కనుక అలాగున విడిచిపెట్టబడినటువంటి వారికి ఉన్నట్లయితే, పైకి ర్యాప్చర్లో ఎత్తబడినటువంటి వారికి ఉన్నట్లయితే, ఆ కోణంలో నువ్వు ఉంటావేమోనని, నువ్వు విడిచిపెట్టబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటావేమోనని, ఇతని గురించి నేను నా రక్తాన్ని కార్చినాను కదా, ఇతను ఇంకా నువ్వు లోబడతలేదేంటి, తన పాపాలు ఒప్పుకోవట్లేదేంటి, ఇంకా నువ్వు తన పాపాల్లోనే కొనసాగుతున్నాడేంటి, అయ్యో నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళిపోతాడు కదా నా కుమారుడు, అయ్యో నా కుమార్తె ఇలా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి రీతిలో నీ గురించి కూడా దుఃఖిస్తున్నాడేమో. ఉదయ కాలశంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ద్వారా నీ ఫ్యూచర్ గురించి ప్రభు తెలుసు. యెరూషలేము యొక్క ప్రాకారాల్లో కూలిపోతాయి, యెరూషలేము యొక్క గోడలు ఒకదాని మీద ఒకటి, రాతి మీద రాయి నిలవకుండా ఎలా పడిపోతుంది అనేటువంటిది యేసుకి తెలుసు. కాబట్టి ఆ దినాన్ని ఆయన కన్నీరు కారుస్తున్నారు. భవిష్యత్తులో ఫ్యూచర్లో కూడా తర్వాత 2000 సంవత్సరాల క్రితం రేపు ర్యాప్చర్ టైంలో నేను వదిలిపెట్టబడేటువంటి వారిగా మనం ఈ భూమి మీద ఉండిపోతామేమో, 666 వేయించేసుకుంటామేమో, ఆ శ్రమంలోకి వెళ్ళిపోతామేమో, మనం నిత్యమైనటువంటి నరకాగ్నికి వెళ్ళిపోతామేమో అనేటువంటి రీతిలో ఆయన మన గురించి తెలిసే కాబట్టి నీవు విడిచిపెట్టేటువంటి స్థితిలో ఉంటావేమోనని నీ గురించి కూడా ఏడుస్తున్నారేమో. ఒకసారి ఆలోచన చేయి. నువ్వు కనుక ఈ దేవుని కాలశంలో వాక్యం వినేటువంటి నీవు నీ పాపములోనే ఉన్నట్లయితే ర్యాప్చర్ ఎప్పుడు వస్తుందో తెలవదో, ఆ టైంలో నువ్వు విడిచిపెట్టబడినట్లయితే నీ స్థితి అంతే.
కాబట్టి దీన్ని గురించి ఆయన దుఃఖిస్తున్నారేమో అనేటువంటి రీతిలో నీవు ఈ ఉదయకాల సమయంలో అయ్యా ప్రభువా అని నువ్వు దుఃఖపడినట్లయితే నీవు ధన్యుడవు.